హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఈ కెనడియన్ ఫుడ్స్ అన్నింటినీ కూడా ట్రై చేస్తున్నాం కదా, అందులో భాగంగానే ఈరోజు ఇంకో చక్కటి డిష్ని కూడా మీకోసం తీసుకొచ్చేసాను. ఇవాళ కూడా ఒక చక్కటి డిష్ని, రెండు చక్కటి డిష్లని మీకోసం తీసుకొచ్చాను, పరిచయం చేస్తున్నాను. వాటితో పాటు బోల్డ్ అనే విషయాలు కూడా మనం షేర్ చేసుకుంటూ ఉందాం. ఐ హోప్ నేను ఇదివరకు చెప్పినవన్నీ కూడా మీరు ట్రై చేస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చేసిన కెనడియన్ డిషెస్ కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉన్నాయన్నమాట. సో ఎలా ఉన్నాయనేది ఒకవేళ టీవీలో కాకుండా యూట్యూబ్లో కనుక అయితే మీరు కామెంట్స్ కూడా షేర్ చేయొచ్చు. పాసిబుల్లీ మేము వాటిని చదివే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. ఎనీవే, ఈరోజు మనం చేసుకోబోతున్న కెనడియన్ స్టైల్లోని ఒక చక్కటి డిష్ పేరు ఏంటంటే స్వీట్ పొటాటో అండ్ కాలీఫ్లవర్ టాజిన్. ఈ స్వీట్ పొటాటో అండ్ కాలీఫ్లవర్ టాజిన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే స్వీట్ పొటాటో వాడుతున్నాము, అంటే చిలకడ దుంప. సింపుల్గా చూస్తున్నాం కదా, ఇది తొక్క తీయకుండా ఉంచుకున్నాను, ఇది తొక్క తీసి పెట్టుకున్నాను, అంతే తేడా, జస్ట్ కన్వీనియన్స్ కోసం. అలాగే ఇక్కడ గ్రీన్ పీస్ కొద్దిగా వాడుతున్నాం, అలాగే క్యారెట్ ఉంది, అలాగే క్యూమిన్ అంటే జీలకర్ర అనమాట, అలాగే మిర్చి పౌడర్, అలాగే ఉల్లిపాయ వాడుతున్నాము, కొద్దిగంత అల్లము, ఇంకా వెల్లుల్లిపాయలు వాడుతున్నాము. వీటితో పాటుగానే వెజిటబుల్ స్టాక్ కూడా కొద్దిగా వాడుతున్నాము. ఇంకా అవసరానికి తగ్గట్లుగా సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేస్తాము. కాలీఫ్లవర్ ఇక్కడ ఉంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కాలీఫ్లవర్ దీన్ని వాడుకుంటానమాట. సో ఎనీవే, ఇవన్నీ ఇలా జాగ్రత్తగా భద్రంగా పెట్టేసుకొని ఫస్ట్ కటింగ్స్ ఏమున్నాయి, తర్వాత చాపింగ్స్ ఏమున్నాయి అనే విషయాన్ని చూసుకుందాం. వంట మొదలు పెట్టేసుకుందాం. కటింగ్స్కి వెళ్ళిపోతున్నాను. క్యారెట్ కట్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఏ విషయం చెప్పాలనుకున్నా, సైజ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఏ సైజులో కట్ చేయాలి క్యారెట్ అనే దానికి సంబంధించి ఈ కటింగ్స్ అన్నింటినీ కూడా మ్యాచ్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను నేను. సో ఆ మ్యాచ్ చేయడానికి తగ్గట్లుగా మనం గ్రీన్ పీస్ని అయితే మ్యాచ్ చేయలేం కాబట్టి మిగతావన్నీ కూడా ఆ గ్రీన్ పీస్కి ఇంచుమించు సైజెస్ వచ్చే విధంగా ఆ సైజులో కట్ చేసేసుకున్నామంటే, అంటే కొద్దిగా మన భాషలో చెప్పాలంటే చిన్నవిగా అనమాట. క్యారెట్ పని అయిపోయింది. అండ్ స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంప. బాగా గట్టిగా ఉందండోయ్, ఉడకలేదు కదా ఇంకా. ఓ, ఇదే పెద్ద పని అయిపోయింది. చాలా చాలా హెల్దీ డిష్ అండి ఇది. అందులోనూ క్యారెట్ వాడుతున్నాము, కాలీఫ్లవర్ కూడా వాడుతున్నాం కాబట్టి మంచి ఫైబర్ కూడా దొరుకుతుంది. అయిపోయింది. ఇంకా ఉల్లిపాయ అవి ఎలాగో కట్ చేసుకుంటాం కాబట్టి ఈలోపు స్టవ్ వెలిగించి ప్యాన్ వేడి చేసుకుందాం. అక్కడ గార్లిక్, గార్లిక్ ఒకటి కట్ చేసేసుకొని మనం పొయ్యి మీదకి వెళ్ళిపోవచ్చు. ఇది వేడయ్యేలోపు ఆనియన్ కూడా కట్ చేసుకోవచ్చు. రండి, పెనం బాగా వేడైపోయింది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ జింజర్ అండ్ గార్లిక్ రెండు వేసేస్తున్నా ఒకేసారి. అట్లా వేగుతూ ఉండని ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం.
కూడా బాగా వేగిపోయాయి. ఉల్లిపాయలు వేసేస్తున్నా. ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత, కొద్దిగా అంత మగ్గితే చాలు. అవి మగ్గిన వెంటనే మిగతా వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాం. గ్రీన్ పీస్ ఇంకా క్యాలీఫ్లవర్ మాత్రం లాస్ట్లో వెళ్తుంది. రీజన్ ఏంటంటే బాగా సాఫ్ట్. గ్రీన్ పీస్ అయితే ఆల్రెడీ ప్రాసెస్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి. లేదు మీరు కనుక ఒలుచుకొని తీసుకుంటున్నారు అన్నట్లయితే కాస్త ముందు వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. గ్రీన్ పీస్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, మెత్తగానే ఉంటాయి కాబట్టి ఆల్రెడీ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. రెడీ అయిపోయింది. ఇది కాసేపు వేగాల్సి వస్తుంది. కొంచెం అంత వేగి ఇవి కాస్త మెత్తబడిన తర్వాత మళ్ళీ మిగిలిన గ్రీన్ పీస్ ఇంకా క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు దీన్ని నేను రెడీ చేసుకుంటూ ఉంటాను. చక్కగా వేడిపోయాయి. నౌ ఈ విధంగా విడదీసి పెట్టుకున్నాను నేను చక్కగా క్యాలీఫ్లవర్ అంతా కూడా. ఆ క్యాలీఫ్లవర్ని గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నాను. ఈ రెండు ఆల్రెడీ మిస్ అయ్యాను ఇందాకే, సో ఇప్పుడు వేస్తున్నాను. ఆయిల్లో వేస్తే ఇంకొద్దిగా ఎక్కువ చిటపట్లాడుతూ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఎనీవే మళ్ళీ ఇంకా కుకింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకున్నప్పుడు పర్లేదు, ఆ విధంగా పెడుతున్నాం. సో ఇప్పుడు ఏమేమి వేసాం? క్యూమిన్ అంటే జీలకర్ర దాంతోపాటుగానే కారం పొడి, రెండు కూడా యాడ్ చేసాం అన్నమాట. వెజిటబుల్ స్టాక్ యాడ్ చేస్తాం. ఈ డిష్ మనం చేస్తున్నాం కదా, ఈ డిష్ టైజిన్ అనేది మొరాకన్స్ నుంచి ఆరిజిన్ అయినట్లుగా మనకు హిస్టారికల్గా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒక పాట్ ఉంటుంది, మన మట్టి కుండల్లాగానే వాళ్ళు సెరామిక్తో తయారు చేసిన పాట్స్ ఉంటాయి. ఆ పాట్లో తయారు చేసే ఆ స్టైల్ ఆఫ్ డిషెస్ని టైజిన్ అంటారు. అయితే మన దగ్గర అలాంటి పాట్స్ ఉండవు, మనం చేసుకోవాలి మళ్ళీ అంటే కుదరదు కాబట్టి నేనైతే ప్యాన్లో చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు మట్టి కుండ లాంటి దాంట్లో చేయాలనుకున్నా కూడా హ్యాపీగా చేసుకోండి. ఏ డిష్ అనేది దాంట్లో చక్కగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటుంది. ఇక్కడి వరకు ప్రాపర్గా వచ్చేసింది. ఈ డిష్ కెనడియన్స్కి, మనం కెనడా గురించి మాట్లాడుకుంటున్నాము, అందులోనూ దీనికి బాగా వాళ్లకు అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పుకోవచ్చు. రీజన్ ఏంటంటే కెనడియన్స్ రూట్ వెజిటబుల్స్ బాగా తింటారు. మనం ఇందులో వాడినవన్నీ కూడా చాలా వరకు రూట్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిలకడ దుంప వాడాము, స్వీట్ పొటాటో, అది కూడా రూట్ వెజిటబులే. ఆనియన్ వాడాము, అది కూడా రూట్ వెజిటబులే. దాంతోపాటు క్యారెట్ వాడాము, అది కూడా రూట్ వెజిటబులే. ఇలాంటి రూట్ వెజిటబుల్స్ని బాగా వాళ్ళు ఇష్టపడతారు, తింటూ ఉంటారు వాళ్ళ రెగ్యులర్ ఫుడ్లో. కాబట్టి ఇది కూడా వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే ఒక డిష్ అనమాట కెనడియన్స్కి. ఎక్కువ దుంపలు తింటారు వాళ్ళు, దుంపలకు సంబంధించింది ఇది కూడా వండుతూ ఉన్నాం. సో మనకు కూడా అది తినాలనుకున్నప్పుడు ఇది బాగా తినచ్చు అనమాట. చిలకడ దుంపతోటి చేసే వంటలు నిజంగా బాగుంటాయి, కొద్దిగా స్వీట్నెస్ వస్తూ ఉంటుంది. మనం చాలా తక్కువ వంటలే చేసుకుంటాం చిలకడ దుంపతోటి. నాకు తెలిసినంత వరకు మంచి దప్పడం వండుతారు, అబ్బో అద్భుతంగా ఉంటుంది. బట్ ఇది ఎలా ఉంటుందో ఒకసారి నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను. మీరు కూడా దీన్ని చక్కగా ఫాలో అవ్వండి, మీరు కూడా వండుకొని తింటారు. కానీ ఉడికేంతవరకు కాసేపు వెయిట్ చేద్దాం. ఫాస్ట్గా ఉడకడం కోసం మూత పెడతాం. అయిపోయింది. ఎనీవే ఇంకొద్దిగా వాటర్ దిగాలి. ఇది దిగిపోయిన తర్వాత నేను ప్లేట్లో పెట్టేసి మీకు సర్వ్ చేసి చూపిస్తాను. ప్రజెంటేషన్లో చూద్దాం. బ్యూటిఫుల్. పొగలుగా వేడిగా పొటాటో వచ్చిందా లేదు? చాలా చక్కగా ఉంది. ఉప్పు కారం అంతా బాగా కుదిరింది. అమేజింగ్లీ గుడ్.
కొద్దిగా తడితడిగా ఉంటుంది. దీని రైస్లోకి మన కూరలాగా కూడా వాడేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే సాలడ్ లాగా కూడా, సెమీ సాలడ్ లాగా, స్నాక్ లాగా కూడా తినేయచ్చు అనిపిస్తుంది నాకైతే. చాలా చక్కగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకాస్త దీన్ని తినేసి నెక్స్ట్ డిష్ని నేను రెడీ చేసి పెట్టుకుంటాను. చక్కటి డిష్ చేసుకున్నాం కదా, నిజంగా నేను కూడా చక్కగా తిన్నాను, చాలా బాగా కుదిరింది. కూరలాగే ఉన్నా చూడడానికి కొద్దిగా తేడాలతోటి ఫ్రెష్గా అనిపించింది అనమాట. ఎనీవే, ఇప్పుడు మనం చేసుకోబోతుంది ఇంకొక చక్కటి డిష్ని మనం చేసుకోబోతున్నాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే సాలడే, ఎన్ని రకాలుగా చెప్పినా కూడా చక్కగా చేసుకుంటున్నాము. రెగ్యులర్ సాలడ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా కెనడియన్ స్టైల్లోనే మనం తయారు చేసుకోబోతున్నాం. ఎనీవే, మనం తయారు చేసుకోబోతున్న ఈ సాలడ్ పేరు వామ్ బ్రోక్లీ సాలడ్. ఈ వామ్ బ్రోక్లీ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూస్తే మనకు ఆరెంజ్ కావాలి. ఒక ఆరెంజ్ తీసుకున్నాం, ఇది సంత్రా కాదు, ఆరెంజే. అలాగే ఒక ఉల్లిపాయ ఒకటి, దాంతోపాటుగా కొద్దిగా నిమ్మకాయ చెక్కలు, అంటే ఒక నిమ్మకాయ తీసుకున్నాం, చెక్కలు చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. అలాగే కొంచెం మస్టర్డ్ పేస్ట్ వాడుతున్నాం, దీంట్లో మంచి ఫ్లేవర్ వస్తుంది దాంతో కూడా. ఇంకా మన అవసరానికి తగ్గట్లుగా సాల్ట్ అండ్ పెప్పర్ ఇట్లాంటివి వాడతాం. సో బేసిక్గా దాంతోపాటుగా నేను బ్రోక్లీ అన్నాను కదా, మీకు అది చెప్పలేదు. బ్రోక్లీ కూడా నేను వాడుతున్నాను, గ్రీన్స్లో ఉంది. ఇది ఇక్కడ ఆల్రెడీ పెట్టేసుకొని సిద్ధం చేసుకున్నాం. అయితే దీన్ని బ్లాంచ్ చేయాల్సి వస్తుంది, అందుకనే వామ్ అన్నాం దీన్ని. పేరు చెప్పేటప్పుడు అన్నాం కదా, బ్రోక్లీ సాలడ్ అనకుండా వామ్ బ్రోక్లీ సాలడ్ అనుకున్నాం. ఎందుకు వామ్ బ్రోక్లీ సాలడ్ అంటే, సాలడ్ని డైరెక్ట్గా బ్రోక్లీని అలాగే వాడేస్తాం మామూలుగా సాలడ్స్లో, కాకపోతే దీంట్లో మనం వేడి చేసి తీసుకుంటున్నాం కాబట్టి వామ్ అని పేరు పెట్టారనమాట. సో అందుకని నేను దీనికి సరిపోయే విధంగా కొద్దిగా వాటర్ వేసి పెట్టుకుంటున్నా. ఈ నీళ్లు వేడవుతూ ఉంటాయి ఈ లోపు. ఆ నీళ్లు వేడయ్యే టైంలో బ్రోక్లీ ఇంకా ఆనియన్ రెడీ చేసుకొని బ్లాంచ్ చేయాల్సి వస్తుంది అనమాట. బ్లాంచ్ అంటే తెలుసు కదా, కుక్ చేయడం కాకుండా బ్లాంచ్ చేయడం అంటే వేడి చేసినట్లుగా చేయడం అనమాట. సైజెస్ మనకు కావాల్సిన సైజుని తీసుకోవచ్చు. మరీ చిన్నగా ఉంటే అప్పుడు కూడా సాలడ్లో బాగోవు. ఇవి కొద్దిగా పెద్దగా వస్తున్నాయి కాబట్టి నేను హాఫ్కి కట్ చేసుకున్నాను. సో ఈ సైజు వచ్చే విధంగా తీసి పెట్టుకుంటున్నా, సరిపోతుంది. వెరీ రిచ్ ఇన్ సి విటమిన్ అండి. విటమిన్ సిలో బాగా రిచ్గా ఉంటాయి, బ్రోక్లీలో బాగా ఉంటుంది ఆ విటమిన్స్. దాంతోపాటుగానే మనం ఆరెంజ్ని కూడా వాడుతున్నాము, ఆరెంజ్లో కూడా బాగా పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. కాబట్టి చాలా హెల్దీ డిష్ అవుతుంది ఇది. ఇక్కడ చాలండి. ఈ బ్రోక్లీ, లెట్యూస్ ఇట్లాంటివన్నీ కూడా అటువైపు వాళ్ళు వెస్ట్రన్ పీపుల్ బాగా యూస్ చేస్తారు. చాలా డిఫరెంట్గా ఉంటాయి, బాగా కూడా ఉంటాయి. మనం ఇందాకే క్యాలీఫ్లవర్ యూస్ చేసాం కదా. క్యాలీఫ్లవర్, బ్రోక్లీ రెండు చూడడానికి ఒకేలా ఉన్నా కూడా ఒక మైన్యూట్ చేంజెస్ తోటి చాలా డిఫరెన్సే ఉంటుంది టేస్ట్ విషయానికి వచ్చినప్పుడు. దాంతోపాటుగా దీంట్లో ఎప్పుడైతే మనం విటమిన్ వాల్యూ ఇట్లాంటివి వండుకుంటామో, పోషక విలువల గురించి మాట్లాడతామో, అప్పుడు బ్రోక్లీలో చాలా మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట. సో మనకు వీలు దొరికినప్పుడంతా కూడా ఏదో రూపంలో బ్రోక్లీ లాంటివి, లెట్యూస్ లాంటివి తింటూ ఉండడం అనేది చాలా మంచిది హెల్త్కి. పర్టికులర్గా లెట్యూస్లో కూడా బాగా ఫైబర్ ఉంటుంది, వీటిలో కూడా బాగా ఫైబర్ ఉంటుంది. నేను ఏదో చూడడానికి అందంగా ఉండదు అనే ఉద్దేశంతో వీటిని తీస్తున్నాను, లేకపోతే ఆ కాడలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్లాంచ్ చేస్తాం ఎలాగూ కాబట్టి కాడలు కూడా మెత్తబడిపోతాయి, చక్కగా తినచ్చు. మీరు మాత్రం వాటిని యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మన డిష్ ఏంటంటే కెమెరాలో చూపించడానికి వాటికి బాగుంటుందనే ఉద్దేశంతో అలా పెట్టుకున్నాను. అండ్ ఆనియన్, వాటర్ ఆల్రెడీ వేడైపోయాయి. దీంట్లో ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నదే కాబట్టి అలాగే వేస్తున్నాను. మామూలుగా అయితే ఉప్పు నీళ్ళలో వేసి క్లీన్ చేసుకోవాలి కదా, కట్ చేసిన తర్వాత నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ విధంగా రౌండ్స్కి ఇలా తీసి వీటిని కూడా ఇందులో వేస్తాను.
చక్కగా ఇవి బ్లాంచ్ అయ్యేలోపు మనం మిగిలిన పనులు చూసుకోవచ్చు. ఏం లేదు, దీనిలో పక్కకు పెట్టేసుకొని బ్లాంచ్ అయ్యేలోపు మనం డ్రెస్సింగ్ రెడీ చేస్తున్నాం. వావ్, చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతున్నాయి కదా సార్, కుక్ అవుతుంటే గ్రీన్ షేడ్ తోటి. దీనికి మనకు ఆరెంజ్ జస్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, కాస్త ఆ చేదుగా వగరుగా తగలడం కోసం, ఆ టేస్ట్ కోసం. సో అందుకని నేను జస్ట్ని గ్రేట్ చేసుకుంటున్నాను. సో ఈ ఆరెంజ్ జస్ట్ గ్రేట్ చేసుకున్న తర్వాత మనం ఆరెంజ్ని కూడా యూజ్ చేస్తాము కాబట్టి ఇదేం వేస్ట్ అయిపోదు. ఫస్ట్ జస్ట్ తీసేసుకొని తర్వాత కట్ చేసి జ్యూస్ కూడా తీసుకుంటాను అన్నమాట. ఓకే, ఇందులో ఇప్పుడు కొద్దిగంత లెమన్, తర్వాత ఆరెంజ్ కూడా దీంట్లోనే పిండేసుకుంటాం. జ్యూసీగా ఉందండి, చాలా బాగుంది. అసలు ఇలాగే తాగేయాలన్నంత బాగా ఫ్రెష్గా సాటిస్ఫైయింగ్గా పడుతుంది జ్యూస్ అంతా. ఓకే, అసలు మర్చిపోకుండా చేయాల్సిన పని విత్తనాలు తీయడం అన్నమాట. అసలే సాలడు, దాంతోపాటు పంటి కింద పడ్డాయంటే చాలా చేదుగా అనిపిస్తూ ఉంటుంది. కూడా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని విస్క్ చేస్తూ ఉంటే మిక్స్ అయిపోతుంది, దాంట్లో మంచి డ్రెస్సింగ్ రెడీ అవుతుంది అన్నమాట. సో కొద్దిగంత ఆయిల్ వేసుకొని విస్క్ చేస్తాం. వెరీ గుడ్. చూసారా, ఆయిల్ ఏం కనిపించకుండా నీట్గా మిక్స్ అయిపోయింది, చిన్న మాలిక్యూల్స్ కింద మారిపోయేసి. అండ్ ఫైనలీ మస్టర్డ్ పేస్ట్ కూడా దీంట్లో వేసేసి దాన్ని కూడా విస్క్ చేసుకుందాం. ఇది బ్లాంచ్ అయిపోయింది, ఆఫ్ చేసుకుని ఓకే, డ్రెస్సింగ్ రెడీ అయిపోయింది. వీటన్నింటితో మనకు పని అయిపోయింది. పక్కన పెట్టి ఇందులో ఉన్న ఈ మొత్తం వెజ్జెస్ని దాంట్లోకి షిఫ్ట్ చేస్తాం. ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు చక్కగా. ఇంతే కాకుండా లేదు ఇంకా కొద్దిగా లెట్యూస్ వాడదాం అనుకుంటున్నాం. లెట్యూస్ అయితే బాగా ముక్కలుగా కొట్టుకొని ఆనియన్తో మ్యాచ్ చేయాల్సి వస్తుంది. లేదనుకోండి బెల్ పెప్పర్స్ యూస్ చేసుకోవచ్చు. వాటిని కూడా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఎనీవే నీట్గా చక్కగా మిక్స్ చేసేసి చిన్న బౌల్లో ముద్దుగా సర్వ్ చేసి ప్రజెంటేషన్లో చూపిస్తాను. కొద్దిగా మీ ముందే సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నా.
సాల్ట్ కొద్దిగా బ్లాంచ్ చేయడానికి వాటర్ వాడాం కదా, అందులో కూడా వేసుకున్నట్లయితే ఉడికేటప్పుడు కూడా ప్రాపర్గా పడుతుంది అనమాట దానికి. అది కూడా జాగ్రత్త పట్టుకోండి. నేనైతే ఇప్పుడే వేసుకున్నాను. ఎనీవే వర్క్ అయితే అయిపోయింది. నేను నీట్గా మిక్స్ చేసి ప్రజెంటేషన్లో చూపిస్తాను. కొద్దిగంతే వచ్చింది. అయితే నీవే టేస్ట్ చూడాలి ఎలా ఉందో. జ్యూసీగా, తీయగా, పుల్లగా ఆరెంజ్ జ్యూస్ బాగా తగులుతోంది. అది జస్ట్లో వచ్చిన బిట్టర్నెస్ కూడా లైట్గా తగులుతోంది. మంచి డ్రెస్సింగ్ కుదిరింది. చాలా చక్కగా ఉంది. హెల్దీ కూడా అండి, కాబట్టి మిస్ అవ్వద్దు. చక్కగా చేసుకొని తినండి. మరో ఎపిసోడ్లో మరో డిష్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.